ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలము నక్కవాండ్లపల్లెలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన గృహ ప్రవేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి గ్రామస్తులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. లబ్ధిదారులతో కలిసి నూతన గృహాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతన గృహంలో పూజలు నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కళ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే గడ్డపైన హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి రాయచోటి ప్రాంతంలో ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలందరికీ సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం ఏర్పాటైన 20 నెలల్లోనే ఇప్పటికే 9,600 గృహాలను మనము కట్టించడం, దానికి సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ అయితేనే అలాగే అమౌంట్ కాంపోనెంట్ ఎవరైతే ఇవ్వడం జరిగింది. ఈరోజు సంతోషంగా ఈ 9,000 మంది గృహప్రవేశ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. మన అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఇల్లులు కేటాయించిన ఆ రోజు ఉండే పరిస్థితులు మనందరికీ తెలుసు. ఆ రోజు ఇసుక కొనుక్కోవాలంటే ఏదో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులకో లేకపోతే వైసీపీ ఏజెంట్లకో అలాగే వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రమే దక్కే పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఫ్రీగా ఇవ్వడం ఇలాంటి పేదవాళ్ళు ఇల్లు సాకారం చేసుకునేదానికి మంచి ఊతమిచ్చే పరిస్థితి వచ్చింది. అలాగే మన ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల కోసం 50,000 రూపాయలు కేటాయించడం, అలాగే మన ప్రాంతంలో ఎక్కువ మైనార్టీలు ఉండే ప్రాంతంలో ఇక్కడ కూడా 50,000 కేటాయించడం కూడా ముఖ్యమంత్రి గారు ఇదే ప్రాంతం నుంచి తెలియజేయడం, ఈ యొక్క ఇండ్ల నిర్మాణంలో కూడా పురోగతి చెందుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే మన కొత్త ప్రభుత్వంలో కొత్త ఇండ్లు ఇచ్చేదానికి కూడా ఈరోజు ప్రతిపాదనలు 15,000 రావడం జరిగింది. వారికి కూడా అతి త్వరలోనే ఇండ్లు శాంక్షన్ చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా రాయచోటి పట్టణానికి సంబంధించి ఎవరికైతే ఇంటికి సంబంధించి ఇంటడుగులు ఉంటాయో, పొజిషన్ సర్టిఫికెట్లు ఉంటాయో వాళ్ళకు 24 అవర్స్లోనే ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి జీవన కళ ఏదైతే ఉంటుందో ఇంటి నిర్మాణం, దానికి ప్రభుత్వం చేయూతిస్తుంది. అలాగే ఈ ప్రభుత్వం కూడా మీకోసమే పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా పట్టణాలు, గ్రామాలకు సంబంధించి ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం. ఈరోజు మనం ఇల్లు కట్టుకోవాలంటే ఆషామాషి కాదు. ప్రభుత్వము చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2,50,000 రూపాయలు అదనంగా మన ఇల్లు సాకారం చేసేదానికి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ముందుకు రావాలి, ఆ కళను కూడా సాకారం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.